రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలిపిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10,000 హోమ్ స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి అనిత సింగపూర్ పోలీస్ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగపూర్ పోలీస్ ఫోర్స్ అమలు చేస్తున్న స్మార్ట్ పోలీసింగ్ విధానాలు, ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సింగపూర్ పోలీస్ శాఖలో వినియోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత పరిపాలనా సంస్కరణలు ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలను మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక సాంకేతికతను రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థలో భాగం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు సమర్థవంతమైన సేవలను అందించగలమని ఆమె స్పష్టం చేశారు. పట్టణాల్లో ఎల్పీజీ సిలిండర్ల నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్ సిలిండర్ల వైపు వినియోగదారులను మళ్లించేలా కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వన్ టైం పాస్వర్డ్ ద్వారానే గ్యాస్ సరఫరా జరగాలని, సిలిండర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే అమరావతిని తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో చేస్తున్న అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకుని రాక్షసుల మాదిరిగా వ్యవహరించడం సరికాదన్నారు. అమరావతి అభివృద్ధికి చేస్తున్న పనుల కోసం తెచ్చిన పైపులకు నిప్పు పెట్టాల్సిన అవసరం ఏమిటని, ఎవరు చేశారనే విషయాలను ప్రజలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్టీపీఐ, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి ఏఐ సమ్మిట్ ను ఏప్రిల్ 4వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ నెట్వర్క్ ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు, పరిశ్రమల్లో ఏఐను ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం ఐటీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్ రంగంలో ఏఐ ద్వారా ఎలా పనిచేయాలనేది ఇండస్ట్రీ హెడ్స్ వివరిస్తారని, విద్యార్థులు, యువతకు ఇది సువర్ణావకాశమని అన్నారు. విజయవాడ నగరాభివృద్ధి జరిగింది వైసీపీ హయాంలో మాత్రమేనని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. 3 నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందన్నారు. కొంతమంది ప్రలోభాలకు తలొగ్గి పార్టీలు మారారన్నారు. మిగిలిన వారందరూ దమ్ముగా, ధైర్యంగా వైసీపీలోనే ఉండి జగన్ వెంట నడిచారని తెలిపారు. నేటి యువత ఉద్యోగం, జీతమే పరమావధి అనే భావనతో జీవించకుండా సమాజానికి కొంతైనా సేవ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ఎస్ విజయభాస్కర్రావు పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలను బీటౌట్ చేసి నలంద కళాశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం సామాన్య విషయం కాదన్నారు. కాంట్రాక్టర్లకు 1,500 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పి శేషగిరిరావు, నేషనల్ ఆల్ ఇండియా ట్రస్టీ సిహెచ్ రామకోటయ్య, అడ్వైజరీ కమిటీ స్పోక్స్ పర్సన్ డి పంకజ్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ హెడ్స్ కింద కాంట్రాక్టర్లకు ఉన్న బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపే వెంటనే ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సత్వర చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న సుమారు 1,000 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్ట్ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు, స్వామివారి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు అవసరమైన అన్ని రకాల సరుకులు, కూరగాయలను శ్రీ ద్వారకామాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వితరణ చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసరావు తెలిపారు.
గత 8 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి నాడు అన్నదానానికి ట్రస్ట్ తరపున నిత్యావసర సరుకులు, కూరగాయలు వితరణగా ఇస్తున్నామని, భక్తుల సహకారం, సేవలకు అవిరళ కృషితో 9వ ఏడు కూడా భద్రాచలానికి సరుకులు పంపించినట్లు చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను బైకర్ సినిమా హీరో శర్వానంద్, హీరోయిన్ మాళవిక నాయర్ దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న హీరో హీరోయిన్లకు ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు శర్వానంద్, మాళవిక నాయర్లకు వేదాశీర్వచనం అందజేసి లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మహామండపం వద్ద భక్తులు శర్వానంద్, మాళవిక నాయర్లతో సెల్ఫీలు దిగారు. బైకర్ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్ మండిపడ్డారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 10,000 పోస్టులతో సరిపెట్టడం నిరుద్యోగులను వంచడమేనని అన్నారు. గత 2 ఏళ్లలో ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ సామాజిక సేవకులు విజయ గణపతి పెయింటర్స్ అధినేత గణేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గాయత్రి పరివార్ సభ్యుల ఆధ్వర్యంలో గాయత్రి మహాయజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతి నెలకొనాలంటే ప్రతి ఒక్కరిలో సద్బుద్ధి ఉండాలని, అందుకే వసుధైక కుటుంబం భావనతో ఇంటింటా గాయత్రి యజ్ఞం జరగాలని ఆకాంక్షించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని కోస్టల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాలరెడ్డి తెలిపారు. రైతులకు, సామాన్యులకు అవసరమైన సేవలందించే దిశగా తమ బ్యాంక్ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోందని, త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు.